పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా షర్మిల నియమించడం జరుగుతుంది. ఏపీలో ఈసారి జగన్ ఖేల్ ఖతం కావడం ఖాయం. గత ఎన్నికల సమయంలో చంద్రబాబును ఖతం చేసినటువంటి బీజేపీ ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఖతం అంటే ఆయన కోలుకునే పరిస్థితి లేదు. కానీ అదే సమయంలో ఈసారి ఏపీలో అంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఇతరులకు ముఖ్యమంత్రిగా అవకాశం లేదంటే పార్టీ బాధ్యతలు ఇతరులకు ఇస్తాం, నువ్వు పార్టీలో కొనసాగాలని కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రత్యేక చొరవ తీసుకుని జగన్కు చెప్పినప్పటికీ జగన్ వినకుండా ఒంటెత్తు పోకడలతో వ్యవహరించడం జరిగింది అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ భావించడం జరుగుతుంది. కానీ ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి సంచలనంగా మారడం జరిగింది. ఒకే ఒక్కడు సొంతంగా ఎన్నికల బరిలో నిలిచి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. టీడీపీ పార్టీని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తుక్కుగా ఓడించి చంద్రబాబుని ఇంటికి పరిమితం చేయడం జరిగింది. అదే విధంగా అవినీతి అక్రమాలు చేయడం జరిగింది అనే కోణంలో 40 ఏళ్ల రాజకీయం 40 ఏళ్ల ఇండస్ట్రీ రాజకీయం అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి జైలుకు కూడా పంపడం జరిగింది. టీడీపీకి సంబంధించిన నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపించడం జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా చుక్కలు చూపించడం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు బీజేపీకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి అనుసంధానంగా మొదటి నుంచి పనిచేయడం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ సన్నిహితుడిగా కొనసాగడం జరుగుతుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ పార్టీకి మద్దతిస్తూ రావడం జరుగుతుంది. ఈయన గెలిచినప్పటి నుంచి జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి ప్రతి బిల్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులందరూ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి మోడీతో సఖ్యత కొనసాగించడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే వాళ్ళ ఇంట్లోని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టాల్సిన అవసరం ఉందనే కోణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగానే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ కావడం జరిగింది ఏపీ రాజకీయాల్లో. అదే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన కూతుర్ని ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎంపిక చేసి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని కోలుకోలేని దెబ్బతీయాల్సిన అవసరం ఉంది అనే కోణంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వం భావించడం జరుగుతుంది. అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2023లో నిర్వహించిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల కంటే ముందే షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆమె పాదయాత్ర నిర్వహించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలు, భూ కబ్జాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పాదయాత్ర చేస్తూ నేరుగా విమర్శలు చేయడం జరిగింది. ఆమె విమర్శలు పలు సంచలనాలకు దారితీయడం జరిగింది. అనేక నియోజకవర్గాలకు వెళ్ళి మంత్రులు, ఎమ్మెల్యేలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆమె చీల్చి చెండడం జరిగింది మాటలతోని. మాటల తూటాలు పేల్చినటువంటి షర్మిల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తుంది. ఆమె పార్టీ తరఫున అభ్యర్థులు కూడా బరిలో నిలుస్తారు అనే కోణంలో చర్చ కొనసాగింది ఎన్నికల ముందు వరకు. కానీ షర్మిల అనూహ్య నిర్ణయం తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పాలు పంచుకోలేదు అసెంబ్లీ ఎన్నికల్లో. దీనికి ప్రధాన కారణం ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి అంటే గత ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భూ కబ్జాలు చేస్తూ అవినీతి అక్రమాలు చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, దళితులకి 3 ఎకరాల భూమి అని చెప్పి ఇవ్వకపోవడం, దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయకపోవడం, నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, 57 ఏళ్లకు పింఛన్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 191,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయకపోవడం, ఇవన్నీ కోణాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా వ్యతిరేక పాలన చేసినటువంటి ఈ కేసీఆర్ ను గద్దె దించాలంటే పార్టీలుగా చీలిపోయి ఎక్కువ మంది పోటీ చేస్తే, ప్రతిపక్ష పార్టీలు ఎక్కువగా పోటీ చేస్తే కేసీఆర్ కు మేలు చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ను ఓడించడమే మొదటి లక్ష్యం. కాబట్టి కేసీఆర్ ని ఓడించడంలో భాగంగానే మేము పోటీ చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో అంటూ షర్మిల స్పష్టం చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణకు సంబంధించిన
నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఓటర్లు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని కొనలో ఆమె పిలిపివ్వడం జరిగింది. ఎన్నికల ఫలితాల రోజు కూడా ఆ రోజు ఉదయం కూడా కేసీఆర్ కి షర్మిల ఒక సూట్ కేసు పంపడం జరిగింది. ఈ సూట్ కేసు మీకు పంపిస్తున్నా, ఇక మీరు వెళ్ళిపోండి, మూటా ముల్లే సర్దుకోండి, ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి, ఖచ్చితంగా మీరు ఓడిపోతున్నారు, మీ పార్టీని తెలంగాణ సమాజం ఓడించింది, ఖచ్చితంగా ఈ రోజు అదే రిజల్ట్ రాబోతుందనే కోణంలో షర్మిల ఎన్నికల రోజు డిసెంబర్ 3వ తారీఖున కేసీఆర్ కి సూట్ కేసు కూడా పంపడం జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ ఏకతాటిపైకి రావడంతో పాటు టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం లేదు, బరిలో నిలుస్తలేమని చెప్పడం జరిగింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ ని ఓడించే లక్ష్యంలో భాగంగానే బీజేపీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడం, ఆయనకు సమయం లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఇవన్నీ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది ఒకవైపు అయితే, అంతకంటే ముందు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి వైఎస్ఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న క్రమంలో డీకే శివకుమార్ షర్మిలతో పలుసార్లు సమావేశం కావడం జరిగింది, ఆమెను కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే ఓటు చీలుతాయి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి పోటీ చేయొద్దని డీకే శివకుమార్ సూచించడంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషించాలి అని ఆ రోజే ఆమెకు చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు ఆమె విభేదించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిలను ఎంపిక చేసేందుకు ఇప్పటికే జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఆయన కుటుంబానికి సంబంధించిన ఆయన సొంత చెల్లెని, ఎందుకంటే గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో షర్మిలనే ఒకవైపు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, మరోవైపు ఏపీ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతంలో కావచ్చు, రెండు ప్రాంతాలను మొత్తం సుడిగాలి పర్యటన చేస్తూ పాదయాత్ర చేస్తూ జగన్ కంటే ఎక్కువ కష్టపడింది షర్మిల. కానీ జగన్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి కావడం జరిగిందో షర్మిలని ఆమె చెల్లెని జగన్మోహన్ రెడ్డి చెల్లెని షర్మిలని కావచ్చు, తల్లిని విజయమ్మని కావచ్చు దూరం చేసుకోవడం జరిగింది. ఆయన వెంట కేవలం ఆయన భార్య మాత్రమే ఉంది. ఈ క్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారనుంది షర్మిల. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల ఎంపిక ఇక లాంఛనమే. షర్మిల కనుక ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎంపిక అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఉన్న పరిచయాలతో ఆయన ఇక్కడ నుంచి చంద్రబాబుకు మేలు చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటారు కాబట్టి, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక అయింది కాబట్టి ఆయనకున్న పరిచయాలతో కూడా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో మేలు జరిగే అవకాశం ఉంది, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. అదేవిధంగా షర్మిల కనుక ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎంపిక అయితే ఆమెకి రాజకీయ పరిపక్వత ఉంది, అంటే జనాన్ని అట్రాక్ట్ చేసుకుని మాట్లాడే తత్వం కూడా ఆమెకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రావడం ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల కొత్త ఏడాది ప్రారంభంలో నిర్ణయం, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల కీలక మంతనాలు. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఏపీలో కూడా పార్టీ పుంజుకోవాలంటే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అనుకున్నట్లు అన్ని జరిగితే కొత్త ఏడాది ప్రారంభంలోని షర్మిల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మాకు సమయం ఎక్కువగా లేదు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఏపీలో కాంగ్రెస్ తో పాటు ఆమె భవిష్యత్తు కూడా బాగుంటుందని భావిస్తున్నామని ఓ కాంగ్రెస్ నేత అన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏపీలో జగన్ అరాచక పాలనపై వైసీపీలోనే తీవ్ర అసంతృప్తి ఉందని, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే షర్మిలతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ కు అంతర్గత సమాచారం అందింది. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరతారని భావిస్తున్నారు. వైసీపీతో ఉన్నది ప్రధానంగా కాంగ్రెస్ ఓటర్లేనని, షర్మిల కనుక కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తే వైసీపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మలుతారని భావిస్తున్నారు. ఇక జగన్ ఒత్తిళ్లకు లొంగకుండా, వాస్తవానికి తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారైతే పార్టీలో చేర్చుకుని ఏపీలో ఆమె సేవలను వినియోగించుకోవాలని వారు భావించారు. అప్పటి నుంచే ఆమెతో ఢిల్లీ పెద్దలు టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఆమెను ఏపీ కాంగ్రెస్ లో చేర్చుకోరాదని జగన్ తీవ్ర ఒత్తిడి చేసినా లొంగకూడదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. నువ్వు వాళ్ళకు లొంగినావు, వాళ్ళు నీకు లొంగనీక. జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇక్కడ పని కాదు,
షర్మిల గానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే ఏపీకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం.